స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 140 పాయింట్లు, సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ఆరంభమైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. జొమాటో, ఎన్టీపీసీ, కోటాక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అండి. స్టాక్ మార్కెట్ల అనూహ్య నష్టానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఉదయం స్టార్ట్ అయినప్పుడు లాభాల్లో స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు నష్టాన్ని చవి చూస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే నిన్న గ్లోబల్ క్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అంత సానుకూలంగా లేవు. యుఎస్ మార్కెట్లు మాత్రం ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత మార్కెట్లు పుంజుకున్న యుఎస్ లో. అయితే 25% ట్యాక్స్ తారీఫ్ కెనడా మీద, మెక్సికో మీద ఇమీడియట్ గా February 1 నుంచి అమల్లోకి వస్తుంది అని అతను ఏదైతే కామెంట్స్ చేశాడో అవి ఎమర్జింగ్ మార్కెట్స్ మీద బాగా ఒత్తిడి చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ గ్లోబల్ క్యూస్ వల్ల మార్కెట్ కొంత పతనమైంది. దాంతో పాటు గత కొద్ది కాలంగా ఎఫ్ఐఐలు నిరంతరం అమ్ముతూనే ఉన్నారు, కంటిన్యూస్ గా సెల్లింగ్ లో ఉన్నారు. కాబట్టి అది కూడా మార్కెట్ మీద ప్రెషర్ కారణం అవుతా ఉంది. అలాగే ఎర్నింగ్స్ విషయానికి వస్తే మిక్స్డ్ గా ఉన్నాయి. అంత సానుకూలంగా పాజిటివ్ దృక్పథాన్ని అయితే ఈ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనేది ఇవ్వకపోవడం కూడా మార్కెట్ కి దిశానిర్దేశం చేయలేదు. దాంతో పాటు మార్కెట్లు ఒక రేంజ్ కు లోపడి గత కొద్ది కాలంగా కూడా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో అందువల్ల ఈ చాపీనెస్ ఉంది మార్కెట్ లో. ఒక రోజు అప్ అయితే కంటిన్యూస్ గా 2 రోజులు డౌన్ కావడం, మళ్ళీ 2 రోజులు అప్ కావడం, ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తప్ప క్లియర్ ట్రెండ్ అయితే మార్కెట్ లో ఎక్కడ లేదని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ లోంచి బయటపడడానికి ఏదర్ షార్ట్ కవరింగ్ అన్నా రావాలి, లేదా ప్రీ బడ్జెట్ ర్యాలీ అన్నా రావాలి. ఈ లోపల ఇదే విధంగా ఫ్లక్చువేషన్ ఉంటాయి. ఈ రోజు ఇండెక్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఇండెక్స్, ప్రతి సెక్టర్ కూడా 1% పైగా నష్టపోవడం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువగా కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూ ఉండడం, ఇవి కొంత నెగటివ్ సెంటిమెంట్ ని మార్కెట్ మీద చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఓకే. అండ్ గీతానంద్ గారు, అంటే ఇలా ఫ్లక్చువేటింగ్ మోడ్ లో నడిచే ఈ స్టాక్ మార్కెట్లలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? యాక్చువల్ గా 2 రోజులు మార్కెట్ పెరిగితే రోజు పతనం అవడం ఇలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఎంత అప్ ట్రెండ్ లో అయినా 3-4 days పెరిగిందంటే మళ్ళీ 2 రోజులు డౌన్ ఉంటుంది మార్కెట్. జనరల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ట్రెండ్ లెస్ మార్కెట్. అసలు ట్రెండ్ లేదు, అప్ ట్రెండ్ లేదు, డౌన్ ట్రెండ్ లేదు. మార్కెట్ సెప్టెంబర్ తర్వాత పతనం అయ్యి ఒక రేంజ్ కి లోబడి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈ రేంజ్ బ్రేక్ అయ్యి ఒక దిశలోకి వచ్చేదాకా కూడా కొంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే కి ఎలా ఉండొచ్చు అంటారు? సో ఎండ్ ఆఫ్ ద డే కి ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి గీతానంద్ గారు.